బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఏడాది చివరి రోజు కూడా కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన ఆక్రమణలను మంగళవారం నాడు హైడ్రా కూల్చేసింది. 4 ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్ ను తొలగించింది. 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది. అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అయితే కాజాగూడ కూల్చివేతల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారంటూ ఆవేదన చెందుతున్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి వ్యాపారాల దుకాణాలను ఖాళీ చేయలేదు. దీంతో ఈరోజు ఉదయమే జేసీబీలతో వచ్చిన హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. ఇక దుకాణాల్లోని సామాన్లను తీసుకునే సమయం కూడా వ్యాపారులకు హైడ్రా ఇవ్వని పరిస్థితి. సామాన్లతో పాటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో కూల్చివేతల్లో దుకాణాల్లో ఉన్న ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి కూడా ధ్వంసమయ్యాయి. డబ్బులు తీసుకున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాది చివరి రోజు కూడా కూల్చివేతలతో హైడ్రా హడలెత్తిస్తోంది. కాజాగూడ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన ఆక్రమణలను మంగళవారం నాడు హైడ్రా కూల్చివేసింది. 4 ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్ ను తొలగించింది. 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించింది. అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. అయితే కాజాగూడ కూల్చివేతల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారంటూ ఆవేదన చెందుతున్నారు. నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి వ్యాపారులు దుకాణాలను ఖాళీ చేయలేదు. దీంతో ఈరోజు ఉదయమే జేసీబీలతో వచ్చిన హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. దుకాణాల్లోని సామాన్లను తీసుకునే సమయం కూడా వ్యాపారులు హైడ్రా ఇవ్వలేదు. సామాన్లతో పాటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో కూల్చివేతల్లో దుకాణాల్లో ఉన్న ఫ్రిడ్జ్లు, టీవీలు, విలువైన సామాగ్రి మొత్తం ధ్వంసమయ్యాయి. ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? మిల్లు ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి గనికి ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి. మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు.